నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నా పేరు జేకే. ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. ముస్లిం సోదరులకి మొహరం శుభాకాంక్షలు. మిత్రులారా, మొహరం అంటే ఏంటి? అసలు మొహరం అంటే పండగే కాదంటున్నారు కొంతమంది ముస్లింలు. ఇది చాలా పవిత్రమైన పండగ అంటారు కొంతమంది. అసలు కారణం ఏంటి? రంజాన్ తర్వాత మొహరం ముస్లిం క్యాలెండర్లో మొట్టమొదటి నెల. మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం 11 రోజులు పెరుక్కుంటా వస్తుంది పండగలన్నీ. ముస్లింల్లో మెయిన్ 4 పండగలు. ఆ 4 పండుగల్లో ఇది ప్రధాన పండగ. ఒక రాజు ఒక దురహంకారి, వానికి రాజ్యం కావాలని దురహంకారి రాజ్యాన్ని కోసం రాజుని హతమార్చాలనుకుంటాడు. అయితే రాజు యుద్ధం వద్దు, యుద్ధం జరిగితే రక్తపాతం, ఆయన నిజమైన ముస్లిం ప్రవక్త, రక్తపాతాన్ని ఆపాలి, కాబట్టి తీసేసుకో, నీకు రాజ్యం అని ఇస్తాడు, రా అంటాడు. ఈ తమ్ముడు దానికి ఒప్పుకోలేదు. కాకపోతే పక్కన పెట్టింది విషయం. ఈ రాజు ఎవరైతే ఆ స్థానాన్ని, పవిత్రమైన రాజస్థానాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేశాడో, ఆ వ్యక్తి ఈయన నమాజ్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఆయన్ని హతమారుస్తాడు. వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. సరే, ఇదంతా పక్కన పెడదాం. వాళ్ళ తమ్ముడు 71 సైన్యం, ఆయన వచ్చి ఆయన ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు ఎవరైతే రాజ్యం పొందారో వాళ్ళు అడుగుతారు, మాకు బానిస అవుతావా లేకపోతే చచ్చిపోతావా అంటే, నేను చచ్చిపోను అని యుగో ప్రాబ్లంతో ఆయన పైన యుద్ధం చేస్తాడు. 71 మంది చనిపోతారు. ఇదంతా ఒక పక్కన. ముస్లింల్లో 2 తెగలు ఉన్నాయి, షేయోలు, మహమ్మదీలు, షియాలు. షియాలు వేరు, మహమ్మదీలు వేరు. 2 తెగలు ఉన్నాయి. ఈ 2 తెగల్లో ఒక తెగ క్రిస్టియన్స్ లో కూడా ఉంది, యానోట్స్, కేథోడ్స్. ఒక తెగ దేవుణ్ణి ప్రార్థిస్తాయి, ఒక తెగ దేవుడు ఉన్నాయని ఒప్పుకుంటాయి, కానీ దేవుడు ఈయన కాదంటాయి. వాళ్ళ అమ్మని ప్రార్థన చేస్తాయి. అదే తరహాలో వీళ్ళు కూడా అదే చేస్తారు. అయితే ఇదంతా పక్కన పెట్టారు. దీన్నే పీర్లు పండగ అని చేసుకుంటారు. ఈ పీర్లు పండగ ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఆ చనిపోయిన వాళ్ళని గౌరవించుకుంటూ, వాళ్ళని ఉద్దేశించుకుంటూ, వాళ్ళ ప్రతిబింబల కింద వీటిని పట్టుకొని తిరుగుతారు. దీనికి పవిత్రంగా తయారు చేసి, దీనికి రంగుల గుడ్లతో, పువ్వులతో డెకరేషన్ చేసి, ఇది పీర్లు అని చెప్పి చేస్తారు. ఎందుకు ఇది ముందు చెప్పుకుందాం. ఇది పండగ కాదు, అసలు పండగే కాదని తెగెందుకు చెప్తుందంటే, ఈ పండగలో చనిపోయిన వ్యక్తులు మంచినీళ్ళు కూడా లేక చాలా ఇబ్బందులతో చనిపోయిన సైనికులు, వాళ్ళందరినీ ఆత్మలు శాంతించడం కోసం వీళ్ళందరికీ రోడ్ల మీద కొంతమంది మహమ్మదీలు, ముస్లింలు మంచినీళ్లు కూడా సప్లై చేస్తారు. అదే కాకుండా 4 రోడ్ల జంక్షన్లో బిచ్చగాళ్లకు తమకు చేతనైన విధంగా డబ్బులు దానం చేస్తారు. మరి అంతేకాకుండా ఈ 10 రోజులు కొంతమంది నీసు కూడా ముట్టరు, అబద్ధాలు ఆడరు.
నల్ల బట్టలు వేసుకుంటారు, చాలా అంటే చాలా పవిత్రంగా. ఇప్పుడు అనుకున్నంత నీతి తక్కువగా కాదు, చాలా నీతిగా, చాలా మేము దేవుని యొక్క కృప కోసం బతుకుతున్నామన్నట్టుగా వీళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఎండ్ల వేళల ముస్లిం ప్రవర్తులు చెప్పిన విషయాన్ని నమ్మి 5 సార్లు ప్రార్థనలు చేస్తూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇది మొహరం యొక్క నిజమైన అర్థం. ఒక మేకపోతును కూడా బలి ఇచ్చి ఆ నిప్పులలో తిరుగుతారు, నిప్పుల్లో నడుస్తారు. కొంతమంది ఆ నిప్పుల్లో నడిచే వాళ్ళకి బెల్లంతో కలిపిన నీళ్లు వాళ్ళ కాళ్ళ మీద పోసి వాళ్ళ కాళ్ళని ఆ మంటల నుండి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఎంత దీనికి మొహరం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఇది చనిపోయిన వాళ్ళని వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని గౌరవించడమే ఈ పండగ ఒక ప్రధాన లక్ష్యం అంట. అవునా కాదా అని మీరు మీ విలువైన అభిప్రాయాలు, గుడ్ ఆర్ బ్యాడ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.